తెలంగాణ సమయం చాలా తక్కువగా चौगोट चौहान 12 गोट पमार 27 पाठ बच्चा 52 पाठ बच्चा विश्वगोर बंजारा जाते संपूर्ण राम राम जय सेवलाल जय మేరమ్మాడి మిత్రులారా చాలా ఆనందంగా ఉంది మరి తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన మానుకోట నాటి ఆంధ్ర పాలకుల గుండెల్లో రైల్వే స్టేషన్ లో రైళ్లు పరిగెత్తించిన మరి మానుకోటకు ఈ రోజు మన ముద్దుబిడ్డ రాకేష్ రెడ్డి గారిని పరిచయం చేయించే అవకాశాన్ని నాకు ఇచ్చిన డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద మళ్ళీ మా మాజీ బాస్ మరి మేడం సత్యవతి రాథోడ్ గారిని కలిసే అవకాశం ఇచ్చినందుకు మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మిత్రులారా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అసలైన విషయం మొదట చెప్తా మిగతా తర్వాత చెప్తా మీ అందరి ప్రతినిధిగా మన పుట్టబోయే బిడ్డల ప్రతినిధిగా మన భావి తరాల భవిష్యత్తుకు బంగారు బాట వేసే వ్యక్తిగా రాకేష్ రెడ్డి బాగున్నా తీన్మార్ మల్లన్న బాగున్నా రాకేష్ రెడ్డి అంటే 2 చేతులు ఎత్తండి అక్కడ లాస్ట్ లో తీన్మార్ మల్లన్న 2 చేతులు ఎత్తండి జై తెలంగాణ మిత్రులారా ఇద్దరు అభ్యర్థులను పోల్చే ప్రయత్నం నేను ఇప్పుడు చేస్తా మరి ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండే 34 మంది ఎమ్మెల్యేలు 34 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు తీన్మార్ మల్లన్న చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకుని గ్రామాన ప్రతి నియోజకవర్గాలు తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి పరిచయం చేస్తున్నారు. వాళ్ళు కూడా సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. మరి వాళ్ళు కూడా రకరకాల హామీలు ఇస్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ హామీల గురించి మనకు తెలియంది కాదు, వాళ్ళ హామీలు ఇస్తున్నారు. మరి తీన్మార్ మల్లన్న గారు ఏం చదివిందో నాకైతే తెలియదు, కానీ వారు క్యూ న్యూస్ అని చెప్పి ఒక ఛానల్ నడిపిస్తా ఉన్నారు. మరి తెలంగాణ కళ సాకారమైన తర్వాత క్యూ న్యూస్ లో గత 10 సంవత్సరాల నుంచి వారు ఏ కార్యక్రమాలు చేస్తున్నారు మీకు కూడా తెలుసు. నేను కూడా అందులో ఒకసారి ఒక గెస్ట్ లో అయినా. మిత్రులారా, తీన్మార్ మల్లన్న గారి మీద నేను వారి అఫిడవిట్ ను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఆ అఫిడవిట్ ప్రకారం అయితే ఆయన మీద 56 కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత చెప్తున్నా నేను, తీన్మార్ మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయి. ఆ 56 కేసుల్లో కొంతమందిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులున్నాయి. కల్వకుంట్ల కవిత గారితో సహా కొంతమంది మహిళల ఫోటోలు మార్పు చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింకులను సోషల్ మీడియాలో వైరల్ చేసిన అభియోగాల మీద కూడా కేసులున్నాయి. మూడవది ప్రభుత్వ ఉద్యోగులను, ప్రభుత్వ అధికారులను మరి వాళ్ళ విధులు చేయకుండా అడ్డుకున్నందుకు కూడా కేసులు పెట్టబడ్డాయి. తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారిని దుర్భాషలాడిన దాని మీద కూడా వారి మీద కేసులు ఉన్నాయి. అదేవిధంగా కొంతమందిని కిడ్నాప్ చేసి ఆ కిడ్నాప్ అయిన వ్యక్తుల మీద కత్తులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా డబ్బులు గుంజే ప్రయత్నం చేసిందన్న దాని మీద కూడా కొన్ని కేసులు అయినాయి. ఇవన్నీ కూడా నేను చెప్పింది కాదు, తీన్మార్ మల్లన్న గారే ఆ అఫిడవిట్ లో నా మీద 56 కేసులు ఉన్నాయి చెప్తూనే ఆ 56 కేసులు ఎందుకు ఏ విధంగా పెట్టిందనేది కూడా దాంట్లో రాసింది. ఇక ఒక మరోవైపు రాకేష్ రెడ్డి, ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు. ఈ ప్రాంతంలో పేద రైతు కుటుంబంలో పుట్టిన ఒక బిడ్డ. తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఇద్దరు కూడా నా బిడ్డ నాకన్నా గొప్ప కావాలని ఏ రైతైనా, రైతు కూలి అయినా ఏ రైతైనా ఏ విధంగా అనుకుంటారో ఆ విధంగా ఈయన మరి చిన్నగున్నప్పటి నుంచి ఎలాంటి దుర్వ్యసనాలకు లోను కాకుండా, ఎలాంటి చెడు స్నేహాల్లో పడకుండా
మరి చాలా జాగ్రత్తగా చదువుకొని 10వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ గా మారి అక్కడి నుండి మరి ఐఐటీలు ఐఐఎంలు బిట్స్ పిలానీల ఎంట్రన్స్ రాసి చివరికి బిట్స్ పిలానీలు అంటే ఈ దేశంలో 20 ఐఐటీలు ఉంటే ఆ ఐఐటీల కన్నా గొప్పగా నడిపించబడుతున్న బిట్స్ పిలానీలో గోల్డ్ మెడల్ తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు. అక్కడి నుండి నాకింత మేధో సంపత్తి ఉన్నది, ఇక్కడి నుంచి నేను విదేశాలకు పోయి నేను గొప్పగా పని చేయాలనుకుంటున్నాను అని చెప్పి బే ఏరియాకు పోయి సిలికాన్ వ్యాలీలో, శాన్ ఫ్రాన్సిస్కోలో, సిటీ గ్రూప్, సిటీ బ్యాంక్ లో, అదే విధంగా ఫేస్బుక్ కంపెనీల్లో పనిచేసి 7 సంవత్సరాలు పనిచేసి అందరిలాగా అక్కడ ఒక పెద్ద బంగ్లా, 3 ఆడి కార్లు, 2 మెర్సిడీస్ బెంజ్ కార్లు కొనుక్కొని 2 కుక్కలను కొనుక్కొని ఆ కుక్కల చుట్టూ తిరగకుండా అవన్నీ తృణప్రాయంగా వదిలేసి మాతృభూమి సేవనే మాధవ సేవ అని చెప్పి మన మాతృభూమి కోసం అన్ని వదులుకొని ఈ రాష్ట్రానికి వచ్చింది. అర్థమవుతుందా? మరి ఇప్పుడు మీరు చెప్పండి, 56 కేసులుండి ప్రతిరోజు కూడా అభియోగాలను ఎదుర్కొంటూ లైవ్ ఛానల్లో ఎంతో మంది ప్రజాప్రతినిధుల ఫోన్ నెంబర్లు తీసుకుని ఆ ఫోన్ నెంబర్ల ద్వారా వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి కావాలన్నా, ఒక ప్రజాప్రతినిధి అయి అన్ని వదులుకొని నేను ఒక ప్రజాప్రతినిధి అయి ఒక హోదా కోసం కాదు, నాకు ఓటేసిన పట్టభద్రుల హోదాను పెంచాలి, వాళ్ళ కుటుంబాల హోదాలను పెంచాలన్న వ్యక్తి కావాలన్నా? ఎవరు కావాలి? రాకేష్ రెడ్డి కావాలన్నా, తీన్మార్ మల్లన్న గారు కావాలన్నా? 2 చేతులు ఎత్తి చెప్పండి. మిత్రులారా, ఈ ఎన్నిక రాకేష్ రెడ్డిది కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నిక రాకేష్ రెడ్డిది కాదు, ఈ ఎన్నిక మీది, నాది, మనందరిది, మొత్తం తెలంగాణది. ఈ ఎన్నికల్లో మనం ఓడిపోతే కాంగ్రెస్ వాళ్ళు రేపటి నుంచి మళ్ళీ డప్పులు కొట్టుకుంటా గ్రామీణ ప్రాంతాల్లో తిరిగి ఎంత చెవటలు రావీళ్ళు, మేము 6 హామీల అబద్ధాలు ఇచ్చినా మమ్మల్ని 64 సీట్లు ఇచ్చిండ్రు, అవి అబద్ధాలని తెలిసినా మళ్ళీ మేము ప్రజల దగ్గరికి పోతే మళ్ళీ పట్టభద్రులు కూడా పట్టపడే మా చేతులలో మోసపోయి మళ్ళీ నాకే ఓటేసిందని వాళ్ళు నగరా మైపాడు చేరేస్తారా? నవ్వుతారా? నవ్వుతారా? మరి నవ్వురపాలు 5 గ్రాడ్యుయేట్ల అందరం. మిత్రులారా, ఇది ఎన్నికల సభ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మేధో మదనం. మేధావులు ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందంటే డెఫినెట్ గా అతను మేధావి అయి ఉంటాడు, ఆ పురుషుడు కానీ మహిళ కానీ. ఆ మేధావులకు ఇంత చర్చ అనవసరం. కానీ ఇవాళ మనం అందరం కూడా 3 గంటల పాటు ఇంత ఓపికగా కూర్చున్నామంటే మనం తీసుకొని పోబోయే ముందు ఈ రాష్ట్ర గతిని మార్చేటట్లు ఉండాలి, గమ్యాన్ని మార్చేటట్టు ఉండాలి, గమనాన్ని మార్చేటట్టుగా ఉండాలి. అప్పుడే మన అందరు నిజంగా పట్టభద్రులు అంటారు, మేధావులు అంటారు. మిత్రులారా, రాకేష్ రెడ్డి రేపు కౌన్సిల్లో కూర్చుంటే ఒక నిరుద్యోగి కూర్చున్నట్టు, రాకేష్ రెడ్డి కౌన్సిల్లో కూర్చుంటే ఒక రైతు కూలీల బిడ్డ కౌన్సిల్లో కూర్చున్నట్టు, రాకేష్ రెడ్డి కౌన్సిల్లో కూర్చుంటే తండాల్లో తల్లిదండ్రులు లేకపోయినా అనాథగా పెరుగుతున్న ఒక అమ్మాయి కౌన్సిల్లో కూర్చున్నట్టు, రాకేష్ రెడ్డి కౌన్సిల్లో కూర్చుంటే పేదరికం ఉన్నా కూడా బాగా చదువుకొని విదేశాలకు పోయి ఎన్నో ఇబ్బందులు పడుతున్న బిడ్డలందరి గొంతుకగా రాకేష్ రెడ్డి కౌన్సిల్లో కూర్చున్నట్టు. మిత్రులారా, అందుకరకే దయచేసి మీరందరూ కూడా వేసే ముందు వాడు 90 ML ఇచ్చిందా, లేకపోతే వాడు 2000 రూపాయలు ఇచ్చిందా, లేకపోతే వాడు దావత్ పెట్టిందా, అది పెట్టిందా, ఇది పెట్టిందా అని చూడకుండా దయచేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ మానుకోటలో మరి పోరాటం చేసిన యుద్ధ వీరుల స్ఫూర్తి ప్రతీకగా మనం రేపు వచ్చే ఓట్లలో ఎవరికైనా ఓటు 3వ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డికి మొదటి నెంబర్ అంటే 1 అని రాయాలి. మిత్రులారా, అదే విధంగా బీజేపీలో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ లో ఉండి మనలాగా ఆలోచించే వాళ్ళందరి పొద్దులో తరకాయ పెట్టైనా
అన్న, తమ్మి, చెల్లె, అక్క, దయచేసి వచ్చి ఓటేయండి. వేసేటప్పుడు నాది 3వ నెంబర్లో ఉన్నది. మీ అభ్యర్థుల్లాగా ప్రగతి నిరోధకులు కాదు మా అభ్యర్థి. మా అభ్యర్థి ఒక రక్తం, ఒక వజ్రం. మా అభ్యర్థి రేపు మన బిడ్డల జీవితాలు కాపాడుతుంది. వాళ్ళకు కూడా చెప్పి వాళ్ళ పార్టీల నుండి కూడా మనకు మొదటి ప్రాధాన్యత ఉంటే మనకే వచ్చేటట్టుగా చూడాలి. కొంతమంది లేదు భయ్, మేము మా అభ్యర్థికి వేసుకుంటామంటే అయితే పర్వాలేదు. అప్పుడు మా అభ్యర్థికి 2వ ప్రాధాన్యతలు కూడా మీరు ఓటేయండి అడిగే దగ్గరికి మనం పోవాలి. అంటే మీరందరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు ఈ రోజు నుంచే ఎలక్షన్ చివరి రోజు దాకా, అంటే ఒక రోజు ముందు దాకా ప్రతి ఓటరు కూడా దగ్గరికి పోయి ఒక్కొక్క ఓటర్తో కనీసం 9 సార్లు ఈ డన్ను బ్యాలెట్ పేపర్ మీద 1, 3వ నెంబర్ దగ్గర ఉన్న రాజేష్ రెడ్డి మీద 1 అని రాయించాలి. రాయిస్తారా లేదా? అందరి చేతులైతే 1 అని చూపించండి. ఒక్కసారి 1 అని చూపించండి. రాయిస్తారా లేదా? దయచేసి రాయించండి మిత్రులారా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఆశయానికి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది ఒక నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం త్యాగం చేసిన వీరులకు మధ్యలో జరుగుతున్న పోరాటం. ఎవరు గెలవాలి ఇందులో? నిజం గెలవాలన్నా అబద్ధం గెలవాలన్నా? గట్టిగా చెప్పండి. నిజం గెలవాలన్నా అబద్ధం గెలవాలన్నా? ఆశయం గెలవాలన్నా అహంకారం గెలవాలన్నా? ఎవరు గెలవాలి? ఆశయం గెలవాలి మిత్రులారా. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా మీ విలువైన సమయాన్ని రాజేష్ రెడ్డి ఏ విధంగా గెలవాలి, భారీ మెజారిటీతో ఏ విధంగా గెలవాలి, డాక్టర్ పల్లా రాజేష్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే గెలిపించిందో అదే విధంగా మన గొంతు రాజేష్ రెడ్డి గారిని గెలిపిస్తే రేపు జీవో 46 వల్ల బాధితులైన మన నిరుద్యోగ బిడ్డలందరికీ కూడా మరి న్యాయం జరుగుతుంది. వాళ్ళందరికీ రావాల్సిన సవరణలన్నీ కూడా ప్రభుత్వం మెడలు వంచి చేయించే దమ్ము కేవలం బీఆర్ఎస్ ఎమ్మెల్సీకే ఉంటది. కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు ఉండదు. వాళ్ళు ఎంతసేపు తానే తందానా తప్ప వాళ్ళు ఏం చేయలేరు. కానీ బాగా చదువుకున్న బిడ్డ, మన ప్రాంత బిడ్డ రేపు జీవో 46 బాధ్యతలు కానీ లేకపోతే పోలీసు కానిస్టేబుల్ ట్రైనింగ్ అయిపోయి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చి కూడా ట్రైనింగ్ కు పోలేని మన పేద బిడ్డల గురించి, అదే విధంగా 8,000 పోస్టులు వచ్చినా కూడా ఆ 8,000 పోస్టులు బ్యాక్లాగ్ లో ఎంతో మంది 3,000 మందికి అన్యాయం జరిగిన మన టీచర్ అభ్యర్థుల గురించి కానీ, డిఎస్సి వాళ్ళ గురించి కానీ, ఉద్యోగస్తుల గురించి కానీ, వాళ్ళ సర్వీస్ కండిషన్స్ గురించి కానీ, వాటన్ని గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి రాకేష్ రెడ్డి. అందుకరికి దయచేసి వారికే మీరు ఓటు వేయించాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ.